మొత్తం తెలుసుకుందాం. స్పీడ్ చెప్పగలపరా ఈరోజు ఈ వీడియోలో ఏమనబోతుంది? ఈ వీడియోలో ఏమనబోతుందో స్పీడ్ చెప్పుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేస్తారు రిచ్ పీపుల్. ఈరోజు మొత్తం ఇంకా ఫుల్ సీరియస్ ఫైనాన్షియల్ గ్రోత్ గురించి ఉంటుంది. ఇంకేరా చెప్పుకోరా, చెప్పుకుంటే వెళ్ళిపో నువ్వు. ఫస్ట్ రిచ్ పీపుల్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ స్టాక్స్, రెండోది బాండ్స్, తెలుసు కదా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్, సేవింగ్స్ అకౌంట్ అంటే తెలుసు కదా ఎఫ్పీలు ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి. నెక్స్ట్ ఇంకా క్రిప్టో కరెన్సీ, అలాగే ఇంకా చాలా ఉంటాయి. తెలిసింది కదరా మనకి. తెలిసింది కదా. ఇంకోటి ఏంటంటే మామూలు బిజినెసెస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాగే ఎక్కడ ఏది ఖాళీగా ఉంటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఏమంటావు అయితే ఇప్పుడు అదే చెప్తున్నాను ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని. దానికి ఒక వీడియో ఒకటి మాకు తెలియదు, మరి గూగుల్లో నొక్కిన వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని. అర్థమైంది లేదా? ఇంకా చెప్తున్నారు రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తారు అవన్నీ మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. చెప్పరా బాబు, చచ్చిపోతాను నీతో పడలేక. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిస్క్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు రిస్క్ చేసే కదా ఇన్వెస్ట్ చేస్తారు. మరి అంతే కదా, వాళ్ళ డబ్బులన్నీ ఎట్టేస్తాయి. మరి ఇన్వెస్ట్ అది పోయింది అనుకో, లాభం పోయినట్టే కదా. లాభం పోయినట్టే, అసలు కూడా పోయినట్టే కదా. మరి అవును రా, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మరి? మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం వాళ్ళు రిస్క్ని ఎలాగ తీసేస్తారని. చెప్పరా, ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పరా. ఫస్ట్ ఏం చేస్తారంటే డైవర్సిఫై. ఈ డైవర్సిఫై అలాంటి పదాలు వాడావనుకో బాగోదరా నీకు. సింపుల్. డైవర్సిఫై ఏంటంటే ఒక్కదాని మీద ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు, డిఫరెంట్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ స్టాక్స్, బాండ్స్ అంటే ఓన్లీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయరు. అర్థమైంది కదా, డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని బట్టి ఏంటంటే ఒకటి లాస్ వచ్చినా పర్లేదు, మిగతా దాంట్లో గెయిన్ వచ్చింది అనుకో గెలిచినట్టే కదా, అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ చాలా ఘోరంగా చేస్తారనమాట. చాలా ఘోరంగా రీసెర్చ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు స్టాక్స్లో ఇలాంటి మనీస్ని ఎక్కడి నుంచి తెస్తారంటే సేవింగ్స్ మనీస్ నుంచి తెస్తారంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు ఎంత 20,000 జీతం వస్తుంది అనుకో, 20,000లో సేవింగ్ కోసం నువ్వు ఎంతో దాచుకుంటావు కదా, 4,000, 3,000, 3,000, 4,000. అది నీకు పోయినా పర్లే, అలాగే దాచుకునే మనీని ఇన్వెస్ట్ చేస్తావు అనమాట. అర్థం కాలేదురా. అంటే చూడు, రేపు నీకు 20,000 వస్తున్నప్పుడు 4,000 నీకు లెక్క కాదు కదా, కాబట్టి నీకు లెక్కలేని మనీని దాచుకొని దాన్ని ఇన్వెస్ట్ చేస్తావు. అలాగనమాట. అంటే మనకి అవసరం లేని మనీ ఏదైతే ఉందో అది ఉన్నా లేకున్నా అవసరం లేదు అనే మనీని ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమైందిలేరా. అర్థమైందిలే, నేర్చుకుంటాడు అందులో. చెప్పు. నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ చేస్తారు. దానికి గట్టిగా మామూలుగా చాలా ఘోరంగా రీసెర్చ్ చేస్తారు, నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. మెంటర్షిప్ వేరే వాళ్ళ నుంచి తెలుసుకుంటారు. నెక్స్ట్ గోల్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే లో రిస్క్ వచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి వదిలేరు, మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫ్యూచర్లో తగ్గిపోతే అమ్మేయడం స్టాక్స్ అలాగా. నెక్స్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అంటే వెంటనే ఇన్స్టెంట్గా డబ్బులు వచ్చేది అలా కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక స్టాక్స్లో ఒకటి కొన్నావు అనుకో, అది 5 years తర్వాత అమ్మడం అలా చేస్తారు. వెంటనే అమ్మేయడం కూడా. అర్థమైందిలేరా, వెంటనే అమ్మేయడం కాకుండా అలా చేస్తారంట. ఓకేరా. అలాగే బిగ్ ప్లాన్ అనమాట, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. మెయిన్గా వాళ్ళు చేసేది ఏంటంటే ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అలాంటి వారిని కన్సల్ట్ అవుతారు తప్పకుండా. అలాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతే మరి వాళ్ళు చెప్తారు కదా ప్రతి ఒక్కటి. అర్థమైందిలే. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఎమోషనల్ డిసిజన్స్ని అవాయిడ్ చేస్తారు. అర్థం లేదా? అర్థమైందిలేరు. ఎమోషన్స్ ఎక్కడ వాడాలో తెలుసుకున్న వాళ్ళు కదా మీరు బిజినెస్ సక్సెస్ అయ్యేది. అర్థమైందిలే. అంతే అనమాట. ఓకేనా? ఇంకా మనం చూద్దాం. ఇందాక మనం చూసాం కదా రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఒక్క దాని మీద కాకుండా ఇంకా చాలా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారని చూసాం మనం. ఏమంటారా దాన్ని? డైవర్సిఫై. ఏంట్రా డైవర్స్ తీసుకునేలాగా డైవర్సిఫై అని అంటారు. అంటే ఒక దాని మీద కాకుండా ప్రతి దాని మీద వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, దాని నుంచి మనీ సంపాదిస్తారు. అది ఎలాగ మనం సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గోల్స్ ఐడెంటిఫై చేయాలి అనమాట. నీ దగ్గర ఎంత మనీ ఉంది, నువ్వు ఎంత పెట్టగలవు అలాంటివి చూసుకో. నెక్స్ట్ ఏంటంటే అసెట్స్ చూసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నావు,
స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ అవన్నీ నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలన్నమాట వేరే వేరే దగ్గర, లేకపోతే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, లేకపోతే వేరే కంట్రీ దగ్గర. ఓకే ఓకే, అది అర్థమైంది. స్టాక్స్ అవే కాకుండా వేరే కంట్రీ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయాలో చూడాలంట. అంతే. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రిస్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చేస్తారు. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసురా బాబు, మనం రీసెర్చ్ చేసాం కదరా మరి. అలాగే ట్రాక్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. ఒకసారి తప్పు చేస్తే ఇంకోసారి తప్పు చేయకుండా నేర్చుకుంటారు స్టెప్ బై స్టెప్. అంతే అనమాట, చాలా సింపుల్. అంతే అనమాట ఈ వీడియోకి. ఇంకా మనం చాలా విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కోర్స్. అలాగే మీకు కోర్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్సులు మళ్ళీ ఎంతో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.